బెంగాల్ తమిళనాడులో ముగిసిన పోలింగ్. బెంగాల్లో 90% పైగా పోలింగ్, తమిళనాడులో 83% పైగా ఓటింగ్. వైఎస్ జగన్ జువెలదిన్న పర్యటనపై కుట్రలు చేశారు. మత్స్యకారులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న కాకాణి. సింహాచలం భూములకు చంద్రబాబు శటగోపం పెడుతున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారన్న వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్న కక్ష సాధింపు కోసం వ్యవస్థలను వాడుకుంటున్నారన్న సబితా ఇంద్రారెడ్డి. లోక్భవన్లో విశ్వవిద్యాలయాల వీసీలు ఉన్నతాధికారులతో మీటింగ్. విద్యార్థుల నైపుణ్యాల పెంపుదల, అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలన్న గవర్నర్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, పాండవుల మెట్ట పైకి చేరిన పెద్దపులి. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. మొదటిసారి హైదరాబాద్ వచ్చిన ఆదిలాబాద్, ఉట్నూరు ఆదివాసీలు. పర్యాటక ప్రాంతాల సందర్శన, విడతల వారీగా మరికొందరికి రాక. నెల్లూరు జిల్లా మారంరెడ్డిపల్లిలో కలెక్టర్ హిమాంశు పర్యటన. చెరువు పూడికతీత పనుల ప్రారంభం, కూలీలకు ఏర్పాట్లపై ఆరా. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. శంకర్ ఆత్మహత్యా యత్నానికి ప్రభుత్వ వైఖరే కారణమన్న ఐకాసా నేతలు. వరంగల్ జిల్లా నర్సంపేటకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్. డ్రైవర్ ఆత్మహత్యా యత్నం నేపథ్యంలో పర్యటన, పరిస్థితిపై ఆరా. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీకి షాక్. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన పలువురు నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన భీభత్సం. రోడ్లపై ఎక్కడికక్కడ పడిపోయిన బ్యారికేడ్లు, చెట్లు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం. పలుచోట్ల చిరుజల్లులు, భానుడి బగబగల నుంచి ఉపశమనం. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు. సెన్సెక్స్ 852, నిఫ్టీ 205 పాయింట్లు నష్టం.